ఎందుకు ఇంత సహనం, ఎందుకు ఇంత సహించాలి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ బయటకు వచ్చినప్పుడు ఇంత ఆలోచించలేదు మేము అసలు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే, మళ్ళీ మా పార్టీ ఇంకా కూటమి ఇంకా అధికారంలో రాలేదు, కానీ అధికారంలో ఉన్నప్పుడే ఇమ్మీడియట్గా అవే లేదు చాలా అన్యాయంగా వెళ్తున్నాడు తప్పిది అని బయటకు వచ్చిన వాళ్ళు ఈ రోజున ఇన్ని జరుగుతున్నా అదృష్టం దురదృష్టం సొంత పార్టీ చేతే అవమానపడినా నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే ఇక ఈ పెద్ద ఆయన మీద ఉన్న నమ్మకం. ఆయన వస్తే రేపు రాష్ట్రం బాగుపడుతుందనే నమ్మకం. కేవలం ఆ నమ్మకంతోనే మేము ముందుకెళ్తున్నాం, సైలెంట్గా ఉన్నాం, అన్ని భరిస్తున్నాం, అన్ని సహిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు అడిగినప్పుడు ఇన్ఛార్జ్ ఎందుకు ఎవరు మీకు అంటే పీకానవరానికి మన రాంబాబు గారు ఇస్తున్నారంటే అన్నారు. అదే రాంబాబు గారు తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఇగో రాజేష్ మహాజన్ క్యాండిడేట్కి వస్తానంటే వ్యతిరేకించిన ఆయన సపోర్ట్ చేయలేదట పార్టీ నిర్ణయాన్ని. ఇంకొక ఆయన ఎవరు ఉన్నాడు, ఆయన కూడా వ్యతిరేకించి నిరసనలు చేయడానికి వాళ్ళు ప్రేరేపించారట. అంటే పార్టీ లైన్ దాటిన వ్యక్తులు మరి వాళ్ళనే పార్టీ గుర్తిస్తున్నప్పుడు పార్టీ లైన్లో ఉండి పార్టీ కోసం అవసరమైతే నేను ఎమ్మెల్యే టికెట్ని కూడా వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించిన రాజేష్ మహాజన్కి ప్రతిసారి అవమానం ఎదురవుతున్నా సరే మేము సహిస్తూ సైలెంట్గా ఉన్నామంటే దానికి కారణం ఈ పెద్ద ఆయన మాత్రమే, ఈ రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే.